దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ యేసు నామములో శుభాలు తెలియజేస్తూ దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. దేవుడి యొక్క వాక్య ధ్యానము ఈరోజు మరియ తల్లిని దేవుడి తల్లి అని ప్రకటించింది ఎవరు? మామూలుగా మనము చారిత్రక విషయాలు చూస్తే పోపుగారు ప్రకటించినారు అని మనకు తెలుసు. కానీ మరి బైబిల్ నుంచి ప్రకటించింది ఎవరు అని చూస్తే గనక లూకాసు వార్త 1వ అధ్యాయము మనందరికీ తెలుసు. క్రిస్టమస్ రోజున మనం ధ్యానించే అంశమే ఇది. కాబట్టి పరలోక రాజ్యం నుండి గాబ్రియేలు దేవదూత దిగి వచ్చి, ఇదిగో అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము అని శుభవచనములు చెప్తూ ఉంది. మరియమ్మ భయపడకుము అని గొప్ప గౌరవాన్ని కూడా చూపిస్తూ ఉంది. కాబట్టి అక్కడ 1వ అధ్యాయము 43వ వచనం మనం చూసుకున్నట్లయితే, దేవుడి తల్లి అని పరిపూర్ణురాలైన ఎలిజబెత్తమ్మ గారు అంటూ ఉన్నారు. పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిపూర్ణత కలిగిన పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా ప్రభువు తల్లి నా వద్దకు వచ్చుటకు నాకు ఎలాగూ ప్రాప్తించను అని. మామూలుగా ఏ సీఎమో పిఎమో వస్తే మనం నిలబడి ఎంతో గౌరవాన్ని ఇస్తూ ఉంటాము. కానీ పరిశుద్ధమైన గ్రంథము నుండి పరిశుద్ధమైన వాక్యము దేవుడే మనందరికీ చెప్తున్నాడు, ఇదిగో నా ప్రభు తల్లి అని ఎలిజబెత్తమ్మ గారు ఎలుగెత్తి పలుకుతున్నారు. అంటే పరిశుద్ధమైన వాక్యం మనకి చెప్తుంది, దేవుడే అని వాక్యాన్ని మనం అంటున్నాము. కాబట్టి ఎవరో చెప్పలేదండి, దేవుడి యొక్క వాక్యము దేవుడే ప్రకటిస్తూ ఉన్నాడు. ఇదిగో మరియమ్మ అనే ఒక వ్యక్తి దేవుడి తల్లి అని. అయితే ఎందుకు మరియ తల్లికి ఇంత గొప్ప ఆ యొక్క ప్రాముఖ్యతను, ఆ యొక్క గొప్ప ఔన్నత్యాన్ని దేవుడు ఇవ్వగలిగాడు అని అంటే కనుక, మామూలుగా మన జీవితంలో మన ప్రమేయం లేకుండా సాతాను ఏం చేయలేడు, దేవుడు కూడా ఏం చేయలేడు. అలాంటిది మన యొక్క పాప జీవితాన్ని సాతానికి ఇష్టము, కానీ మన పరిశుద్ధమైన జీవితము దేవుడికి మరింత ఇష్టము. కాబట్టే మరియ తల్లిని ఎన్నుకున్నాడు, దేవుడి తల్లిగా ప్రకటించి ఉన్నాడు ప్రపంచవ్యాప్తంగా. అయితే మనం కొన్ని వచనాలు చూద్దాము. మరియ తల్లిని దేవుడి తల్లిగా ఎందుకు దేవుడు ప్రకటించాడు అని చూస్తే కనుక, ఎంతోమంది రారాజులు ఉన్నారు ఆ సమయంలో. ఎంతోమంది రారాజులకు రాణులు, అంటే వారి యొక్క బిడ్డలు పుట్టి ఉన్నారు, మహారాణులుగా ఉన్నారు. ఎంతోమంది ఆ సమయంలో మరియమ్మ అనే పేరు పెట్టుకున్నారు. కానీ ఇదిగో వారందరికీ లేని అదృష్టము కేవలం దేవుడు ఈ తల్లికే ఎందుకు ఇస్తున్నాడు అంటే గనక, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము, నిన్ను మాతృ గర్భమున రూపొందక మునిపే నేను నిన్ను ఎన్నుకొని ఉంటిని, నీవు పుట్టక మునిపే నేను నిన్ను పవిత్రపరిచితిని. ఇక్కడ వాక్యము ఇర్మియా గ్రంథంలో ఉంది కాబట్టి కేవలం ఇర్మియా గారికే చెప్తున్నారని కాదండి. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అంటే మనందరికీ కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు ఈ వాక్యాన్ని. కాబట్టి ఒక సాధారణ వ్యక్తి ఇర్మియా, మనందరం కూడా సాధారణ వ్యక్తులము. దేవుడు ఏమంటున్నాడు మనతో, ఇదిగో నీ తల్లి మరిచినా నేను నిన్ను మరవను, ఎందుకంటే నిన్ను మాతృ గర్భమున రూపొందక మునిపే నిన్ను ఎన్నుకున్నాను. నేను ఎన్నుకోవడమే కాదు, నీ ఇదిగో నిన్ను నేను పవిత్రపరచాను అంటున్నాడు. అంటే దేవుడి జ్ఞానము మనకు అందుతుందా అండి? పవిత్ర పరిచితిని కేవలం కొంతమంది ప్రజల్ని నడిపించడానికే ఒక ప్రవక్తనే నేను పవిత్ర పరిచితిని అని అంటున్నాడు. నిన్ను నన్నే ఇదిగో నీ యొక్క తల్లి గర్భములో నువ్వు రూపొందక మునిపే పవిత్రపరిచాను అని అంటున్నాడు. మరి దేవుడి తల్లిగా ప్రకటించాలి అంటే, దేవుడినే తన గర్భములో మొయ్యాలి అంటే, ఇమ్మానుయేలు దేవుడే యేసుప్రభుల వారు అని వాక్యం ప్రకటిస్తుంది. అదేవిధంగా ఆ యొక్క గొప్ప పుత్రుణ్ణి, దైవ పుత్రుణ్ణి తన గర్భములో మొయ్యాలి అంటే, మరి మరియ తల్లి పవిత్రపరచబడలేదా అని ఒక అంశము మనం గుర్తుపెట్టుకోవాలండి. ధ్యానించుకోవాల్సిన గొప్ప విషయం ఇది. కేవలం పురుగు వంటి వారము, మట్టి వంటి వారము, మట్టి నుంచి చేసి ఉన్నాడు దేవుడు. కానీ ఆ మట్టి నుండి చేసిన వ్యక్తిని కూడా మాణిక్యముగా మార్చే మన తండ్రి చెప్తున్న మాట, పరిశుద్ధమైన గ్రంథము చెప్తున్న మాట, నేను నిన్ను ఎన్నుకున్నాను, నేను నిన్ను పవిత్రపరిచాను. అదేవిధంగా మరియ తల్లి పవిత్రపరచబడలేదు. ఎందుకంటే నువ్వు నేను మేబీ
మరి మా అమ్మ కడుపులో పడకముందు నుండి ఎన్నుకోబడ్డామేమో, కానీ దేవుడి రక్షణ ప్రణాళికలో ముఖ్యమైన పాత్రలుగా అమ్మ మరియ తల్లి, అదేవిధంగా జోజప్ప గారు, యేసు ప్రభుల వారు ఆల్రెడీ ఏర్పరచుకున్నాడు, నియమించుకున్నాడు. దేవుడి యొక్క ప్రణాళికకి మనం అడ్డు ఉండకూడదు, అడ్డుగా మాట్లాడకూడదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నా తల్లి పవిత్రమైనది అని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఇంకొన్ని వర్షాలు మనం చూద్దాం. ఎందుకు మరియ తల్లిని ఇంకా కూడా పవిత్రమైన తల్లిగా మనం ఆలోచించాలి అంటే కనుక, యెషయా గ్రంథము 57వ అధ్యాయము వచనము 15. ఇక్కడ యెషయా గారికి దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నా యొక్క సన్నిధి ఎలా ఉండాలంటే, నా దేవాలయం ఎలా ఉండాలి అంటే, మామూలుగా ఈ యొక్క సమయంలో అండి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు. అదేంటంటే, దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో మీరు నాకు ఎలాంటి సన్నిధిని కడతారు, ఎలాంటి దేవాలయాన్ని నిర్మిస్తారు, నేను ఎక్కడ జీవిస్తాను, ఈ భూమి నా పాదపీఠము, ఆకాశము నాకు సింహాసనము, అలాంటిది నాకు దేవాలయం ఎందుకు అన్న దేవుడు ఇదిగో సొలొమోను రాజుకు చెప్తున్నాడు, దేవాలయాన్ని నువ్వు కట్టు అని. కొలతలిచ్చి ఉన్నాడు, బలిపీఠం కట్టమని చెప్పినాడు. ఎన్నో ఆ యొక్క అంశాలు మనం చూసుకున్నట్లయితే నిర్గమాకాండం నుండి దివ్య మందసం అనేది స్టార్ట్ అయిందండి కరెక్ట్గా చూస్తే. అలాంటి దేవుడు వద్దు, నాకు దేవాలయం వద్దు అన్న దేవుడు దేవాలయం ఎలా ఉండాలి, దేవాలయం ఎలా ఉంటే నేను నివసిస్తానో అనే అంశం కూడా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనము, మహోన్నతుడు, శాశ్వతుడు, పవిత్రుడైన ప్రభు ఇట్లు నుడువుచున్నాడు. ఏమని చెప్తున్నారంటే, నేను ఉన్నతమైన పవిత్రమైన స్థలమున వసించువాడను. చూడండి, ఇక్కడ వాక్యము క్లియర్గా చెప్తుంది, నేను ఉన్నతమైన స్థలంలో వసిస్తాను, అదేవిధంగా పవిత్రమైన స్థలంలో వసిస్తాను అనేసి, అంటే నివసిస్తానంటున్నాడు దేవుడు. మరి కేవలం దేవుడు ఆ యొక్క అవుట్లుక్గా అంటే ఒక బాహ్యకరంగా కనిపించడం దేవాలయాన్నే, ఇదిగో నేను ఉన్నత స్థలంలో నివసిస్తాను, పవిత్రమైన స్థలంలో నివసిస్తా అంటున్న దేవుడు మరి తన రక్తాన్ని, తన యొక్క శరీరాన్ని, తన యొక్క మాంసాన్ని ముద్దగా ఏర్పడాలి అని అంటే మరి పవిత్రమైన స్థలంలో ఉండడా, ఉన్నతమైన స్థలం నుండి రాడా? కాబట్టే మరియ తల్లి గర్భం అనే కాదు, మరియ తల్లి దేహమే ఉన్నత స్థలము. ఎందుకంటే మన ఈ యొక్క దేహము దేవుడి ఆలయము అని వాక్యం సెలవిస్తుంది. ఇదిగో మన ఈ యొక్క శరీరము పరిశుద్ధాత్మకు నిలయము అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరియ తల్లి ఉన్నతమైనది, పవిత్రమైనది. అందుకే దేవుడు వసిస్తున్నాడు, నివసిస్తున్నాడు. దేవుడి రక్షణ ప్రణాళిక అమ్మ మరియ తల్లి పట్ల ఉంది అని మనం ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం నుండి చూస్తూ ఉన్నాము. దర్శన గ్రంథం వరకు దేవుడు విడిచిపెట్టట్లేదు ఆ తల్లి యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని చూపించడం మనందరికీ. కాబట్టి 2వ వచనం మనం చూసుకుంటే, అయినను వినయాత్ములు, పశ్చాత్తాప మనస్కులు అయిన వారితో వసింతును. ఇక్కడ మరియ తల్లి పాపం చేసిందని అంటలేడండి దేవుడు. ఇదిగో వినయాత్ములు, పశ్చాత్తాప మనస్కులు అయిన వారితో నేను నివసిస్తాను. ఈ యొక్క మానవ శరీరము ధరించాము, యేసుప్రభుల వారు కూడా ధరించారు, శోధనని ఎదుర్కొన్నారు. యేసుప్రభుల వారు ఇదిగో దేవుడి యొక్క కుమారుడే, ఇదిగో ఇమ్మానుయేలు దేవుడే శోధనలో పడిపోతుంటే దేవదూత పరలోక రాజ్యం నుండి వచ్చి గెత్సేమనీ తోటలో బలపరుస్తూ ఉంది. అలాంటిది మరియ తల్లికి శోధనలు రావా? వస్తాయి. కానీ మరియ తల్లి ఏం చేస్తుందంటే శోధనని తట్టుకుంటుంది, వేదనని తట్టుకుంటుంది, పాపాన్ని కూడా ఇదిగో దూరంగా పెడుతుంది, వినయము కలిగి జీవిస్తుంది. అదేవిధంగా అయ్యా నన్ను కాపాడు, నన్ను ఇదిగో పాపంకి దూరంగా పెట్టు అని చిన్నప్పటి నుంచే తన యొక్క తండ్రి తల్లి బాటలో నడిచింది, దేవుడి యొక్క వాగ్దానంలో నడిచింది, ధర్మశాస్త్ర గ్రంథాన్ని పఠించింది. కాబట్టే ఇదిగో దేవుడి యొక్క కృపకి అర్హురాలుగా మన ముందు ఉంది. కాబట్టే వినయాత్మురాలైన మన మరియ తల్లి ఉన్నతమైనది, పవిత్రమైనది అనే యొక్క అంశము మనం ఇక్కడ ధ్యానిస్తూ ఉన్నాము. అదేవిధంగా మనము దేవుడి తల్లి అని చూసుకున్నామండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 43వ వచనంలో. అక్కడ కేవలం ఎవరో మానవ మాత్రులు చెప్పట్లేరు, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఎలిజబెత్తమ్మ గారు చెప్తున్నారు. ఎందుకంటే పేతురు రాసిన 2వ లేఖ 1వ అధ్యాయం 21వ వచనం సెలవిస్తుంది, ఎంతోమంది ప్రవక్తలు పవిత్రాత్మచే ప్రభావితులై పరిశుద్ధమైన గ్రంథములో ఉన్న వాక్యాన్ని రాశారు. పాత నిబంధన నుంచి కొత్త నిబంధన నుంచి రాసింది పరిశుద్ధాత్మ దేవుడే, మానవులు కాదండి, పరిశుద్ధాత్మ చేత వ్రాయబడి ఉంది అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి లూకాసు వార్త 1వ అధ్యాయం 43వ వచనము దేవుడి తల్లి అని నువ్వు ఒకవేళ తృణీకరించినట్లయితే ప్రియమైన బిడ్డ, ఇదిగో
మనుష్య కుమారుడైన నాకు నీవు విధేయత చూపించకపోయినా, నా యొక్క మాటలను నువ్వు త్రోసిపుచ్చినా పర్లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడి యొక్క మాటను నువ్వు త్రోసిపుచ్చితే శాపగ్రస్తుడవి, వారికి తరతరములందు కూడా ఇదిగో పాప క్షమాపణ లభింపదు అని యొక్క దేవుడి వాక్యం సెలవిస్తుంది. మనందరికీ తెలిసిన విషయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 1-3 వచనాలలో బప్తిస్మ యోహాను గారు అంటున్న మాట ఏంటి అంటే, ఇదిగో రానున్న అగ్ని నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడుతారు? హృదయ పరివర్తనము చెందండి, దేవుడి వైపు చూడండి అని అక్కడ కోడ్ చేసిన వాక్యము మరి పాత నిబంధనలు ఎక్కడుందంటే ఇక్కడే అండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 14వ వచనము, ప్రభువు ఇట్లా అనుచున్నాడు, మార్గము నిర్మింపుడు, బాట సిద్ధము చేయుడు, త్రోవలోని ఆటంకములెల్లా తొలగించి నా జనులను తిరిగి రానిండు. ఇక్కడ యెషయా గ్రంథంలో ఉన్న ఈ వాక్యము క్రొత్త నిబంధనలో ఉన్న బప్తిస్మ యోహాను గారు మాట్లాడుతున్న మాటలు. ఆ ఎలుగెత్తి స్వరము ఎవరు? త్రోవలను సరిదిద్దు ఆ యొక్క ప్రవక్త ఎవరు? యెషయా ప్రవక్త ఆనాడు చెప్పిన ఆ యొక్క గొప్ప ప్రవక్త ఎవరు అంటే బప్తిస్మ యోహాను గారు. బప్తిస్మ యోహాను గారు ఈ లోకానికి ఎలా వచ్చారండి? గాల్లో నుంచి ఏం ఊడిపడలేదు, పరలోక రాజ్యం నుంచి రాలేదండి. ఎలిజబెత్తమ్మ గర్భము నుండి ఉదయించినాడు. అంటే ఎలిజబెత్తమ్మ వృద్ధురాలు. దేవుడు కూడా ఎలిజబెత్తమ్మని ఇదిగో తన యొక్క కుమారుని దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి జకర్యాకి దర్శనమిచ్చి దూత చెప్తున్న మాట, ఇదిగో జకర్యా భయపడకు, దేవుడు నీ ప్రార్థన ఆలకించున్నాడు, ఇదిగో నీ భార్య గర్భము ధరించనున్నది అనేసి. కాబట్టి పాప జీవితంలో ఎంతో కొంత అపరిశుద్ధిలో జీవించిన ఎలిజబెత్తమ్మ గారే అనుకుందాం. దాని తర్వాత వృద్ధాప్యంలోకి వచ్చారు. కనడానికి శక్తి లేదు, బిడ్డల్ని పొందుకోవడానికి శక్తి లేదు. అది మహా అద్భుతము. కాబట్టే మరియ తల్లి తన ఇంటికి వెళ్ళి సేవలు చేస్తుంది. ఆ అమ్మ చేసుకోగలుగుతుందో లేదో, పాపం వృద్ధురాలు. అందుకే మరియ తల్లిని ఏమంటున్నామంటే వినయవంతురాలు, విధేయురాలు, గొప్ప ఉన్నతము కలిగింది. మనుషుని మనస్సుని ఇదిగో మనుషుల యొక్క అవుట్లుక్ని బట్టి కాదు, కానీ దేవుడు తన యొక్క మనస్సుని బట్టి ఎంచుతాడు ఉన్నతమైన వాళ్ళ కాదా అని. కాబట్టి ఈ పాపలోకానికి మరియ తల్లి గొప్పతనం అర్థం కావాలంటే పరిశుద్ధమైన జీవితాన్ని మనము గడించాలి. పరిశుద్ధమైన జీవితం గడించేటప్పుడు ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇక్కట్లు వస్తాయో ప్రియమైన బిడ్డ, మానవ మాతృలుగా ఉన్న ఈ శరీరముతో మనం యుద్ధము చేస్తున్నాము. ఆ విషయం మనం మర్చిపోకూడదు. ఆనాడు కూడా మరియ తల్లి యుద్ధము చేసింది. దేనితో అంటే ఇదిగో తన శరీరముతో కాపాడుకుంటుంది, కాపాడుకుంటుంది, కాపాడుకుంటుంది. ఆ ప్రయాసని, ఆ యొక్క పవిత్రతని, ఆ యొక్క ఉన్నతమైన ఆలోచనలు కలిగిన మరియ తల్లిని చూసిన దేవుడు నీలాగా నాలాగా ఎంచలేదండి. పరలోక భూలోక రాజ్ఞిగా మన కన్న తల్లి అయిన కథోలిక శ్రీసభ ఇదిగో మనందరికీ ప్రకటిస్తున్న విధంగా దేవుడు పరలోక రాజ్యంలో తన తల్లిని నిలబెట్టుకున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో రాజ్యం గతించిపోతుంది, కానీ పరలోక రాజ్యం ఎప్పటికీ ఎన్నటికీ గతించిపోదు. ఎందుకంటే సొలొమోను జ్ఞానగ్రంథంలో మనం చూస్తున్నాం, లేదంటే సొలొమోను గారిని మనం చూస్తున్నాం. తన తల్లిని తన కుడి ప్రక్కన కూర్చోబెట్టుకున్నాడు బస్తెబాని. కానీ దేవుడు ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడంటే పరలోక రాజ్యంలో కూర్చోబెట్టుకున్నాడు. ఎందుకంటే 4వ ఆజ్ఞ, నీ తల్లిని నీ తండ్రిని గౌరవించు, సన్మానించు, అప్పుడే నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. మన శాశ్వతుడు అంటే యేసుప్రభువు వారు దీర్ఘాయుష్మంతుడు. చనిపోయినప్పటికీ ఇప్పటికీ మనలో బ్రతుకుతున్నాడు. శరీర రూపధారుడిగా మనలో నివసిస్తున్నాడు. రక్త శరీర రూపధారుడిగా మనము ప్రతి సబాత్ డేకి మనం స్వీకరిస్తున్నాము, లేదంటే రోజు స్వీకరిస్తున్నాము. కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభలో మనలో జీవిస్తున్నాడు. ఆ జీవము మనం పొందుకుంటున్నప్పుడు మనం ఎవరిని చూస్తున్నాము? యేసుప్రభువు వారి యొక్క శరీరాన్ని, అప్పాన్ని. అదేవిధంగా ద్రాక్షరసము రక్తముగా మారుతుంది. అంటే అక్కడ రక్తము, శరీరము అంటే మానవుడు మన మధ్య నివసించాడు. మనుష్య కుమారుడు, దేవుడి కుమారుడు ఒక శరీర రూపధారుడుగా ఈ లోకానికి వచ్చాడు, మన మధ్య నివసించాడు. మనం చూస్తూ ఉన్నాము ఇప్పుడు ఆ శరీర రూపధారునే. ఆ శరీరము, ఆ రక్తము ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక తల్లి గర్భము నుండి వచ్చింది. కావాలండి, ప్రతి బిడ్డకి తన యొక్క తల్లితో సంబంధం ఏంటంటే పేగు సంబంధము, కన్న తల్లి సంబంధము, రక్త సంబంధము అంటాము. అంటే ఏంటి అని అంటే ఆ యొక్క రక్తములో పరిశుద్ధత ఉంది అని మనం ఎలా చెప్తున్నామంటే
కల్వరినాథుడు కల్వరిగిరి మీద మరణించాడు. అనేక పాప పరిహారార్థమై అనేక జనముల కొరకై ఇదిగో ఇమ్మానుయేలుగా దేవుడిగా ప్రకటించబడ్డాడు. రక్షకుడు, లోక రక్షకుడు పుడతాడు అని ఆనాడు గబ్రియేలు దేవదూత ఏ విధంగా అయితే అమ్మ మరియ తల్లికి జోజప్ప గారికి చెప్తూ ఉందో, ఈనాడు మనందరికీ పాప విమోచన ఉంది, పాప క్షమాపణ ఉంది. ఎలా ఉంది? రక్తము ద్వారా, యేసుప్రభుల వారు చిందించిన రక్తము ద్వారా. ఆ రక్తానికి ఏముందంటే పరిశుద్ధత, పవిత్రత. ఇది ఉన్నతమైనది, మన ఆలోచనలకి అందనిది. ఎందుకంటే దేవుడి జ్ఞానం ఎక్కడ, మన జ్ఞానం ఎక్కడ? 92వ కీర్తన 5వ వచనం సెలవిస్తూ ఉంది, దేవుడి యొక్క కార్యములు మహాఘనమైనవి, దేవుడి ఆలోచనలు మహా ఉన్నతమైనవి, చాలా లోతైనవి. అందుకే కేవలం ఈ మానవ శరీరాన్ని ధరించి మనం పవిత్రులం, పరిశుద్ధులం, పాపాత్మ ఇది కాదండి మన జీవితం. దేవుడు ఎంచుతున్నది ఒకటి, మనంతటా మనముగా ఆలోచిస్తున్నది ఇంకొకటి. కాబట్టి పరిశుద్ధమైన గ్రంథము వివరించాలంటే పరిశుద్ధాత్మ దేవుడే వివరించాలి. ఎందుకంటే పితా, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కరే ఉన్నారు. నా గురించి నేను చెప్పుకోవాలంటే నా గురించే నేను చెప్తాను. పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు వచ్చి జోష్న గురించి చెప్తే మీకు అర్థం కాదు. అదేవిధంగా ఎవరి గురించైనా మనం చెప్పేటప్పుడు మన తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఎందుకు అంటే వాళ్ళ గురించి మనకు తెలియదు కాబట్టి. తెలియని వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాము. అందుకే దేవుడు నీకు నాకు తెలియాలనే పరిశుద్ధమైన గ్రంథము చేతిలో పెట్టాడు. ఎంతోమంది బిడ్డలు మరణించారు. ఇది మనం మర్చిపోవద్దు. ఈ యొక్క పరిశుద్ధమైన గ్రంథము చూడగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే రక్తము, రక్తము, రక్తము. పాప విమోచకుడు మన కోసం మరణించున్నాడు. ఈ పరిశుద్ధమైన లేఖనాలు మన చేతులకు వచ్చి ఉన్నాయంటే ఎంతోమంది బిడ్డలు పుణ్యాత్ములుగా చనిపోయి ఉన్నారు. వారు ఇదిగో పరలోక రాజ్యంలో ఉన్నారు. వారే పునీతులు. పునీతుల రాజ్ఞిగా అమ్మ మరియ తల్లిని మనం కొనియాడుతూ ఉన్నాము. కాబట్టి అమ్మ మరియ తల్లి గొప్పది, ఉన్నతమైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైన జీవితాన్ని గడించింది. అందుకే కాబోలు మరియ తల్లి 3 సంవత్సరాలు ఉన్న వయస్సులో అన్నమ్మ జాకీము గారులు యెరూషలేము దేవాలయములో తీసుకువెళ్ళి విడిచిపెట్టాలా లేదా అని తల్లిదండ్రులు ఆలోచిస్తున్న సమయంలో అమ్మ మరియ తల్లి గబగబా ఊరికి అలా యెరూషలేము దేవాలయం మెట్లు ఎక్కి పైకి వెళ్ళిపోయిందంటండి. అంటే 3 సంవత్సరాల పాప తల్లి తండ్రి చేతిని విడిచిపెట్టి అలా వెళ్ళగలిగింది అంటే మామూలుగా మనమైతే భయపడతాం, అమ్మో మా అమ్మేది మా నాన్నేడి అనేసి. కానీ మరియ తల్లి అలా కాదు, వెళుతూ ఉంది, పరిగెడుతూ ఉంది, వెళ్ళిపోయింది దేవాలయంలోకి. ఎందుకు? దేవుడి యొక్క హస్తము తనకి తోడై ఉంది. దేవుడి ప్రణాళిక అమ్మలో ఆల్రెడీ మొదలు పెట్టడం కాదు, మొదలైంది ఆల్రెడీ. కాబట్టి అంత ఈజీగా తల్లిని తండ్రిని విడిచిపెట్టి ఆ పాలు మానిపించే సమయంలో యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళిపోయింది. అదేవిధంగా మనము కొత్త నిబంధనలు చూసుకుంటే యేసుప్రభుల వారు విడిచిపెట్టింది 12 ఏళ్ల సంవత్సరంలో అమ్మ మరియ తల్లిని, జోజప్ప గారిని. కానీ మరియ తల్లి విడిచిపెట్టింది 3 ఏళ్లకే. అంటే ఇప్పుడు చెప్పండి, దేవుడి ప్రణాళిక ఎంత గొప్పగా లేకపోతే, ఎంత ఘనంగా లేకపోతే, ఎంత ఉన్నతంగా లేకపోతే, దేవుడి ఆలోచనలు ఎంత గొప్పగా లేకపోతే మరియ తల్లిని 3 సంవత్సరాలకే దేవాలయంలో ఉంచుకుంటాడు, నిలబెట్టుకుంటాడు ఆ తల్లిని. కాబట్టి మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, మన ఈ పాప జీవితానికి పరిశుద్ధత అర్థం కావట్లేదు. మన ఈ యొక్క సిన్ఫుల్ లైఫ్కి సిన్లెస్గా పుట్టిన మరియ తల్లి గొప్పతనం అర్థం కావట్లేదు. అందుకే ఉన్నతమైనది, పవిత్రమైనది, ఏ పాపము అంటకుండా పుట్టింది కాబట్టే మరియ తల్లిని మనం ఏమంటున్నామంటే పాపరహితోద్భవి, జన్మ పాపము లేక ఉద్భవించిన రాజ్ఞి అని మనము దేవమాత ప్రార్థనలో చెప్తూ ఉన్నాము. కాబట్టి వాక్యము ఎక్కడైనా క్లియర్గా డైరెక్ట్ వర్డ్ లేదు కదండి అని ఒక ప్రశ్న మనం వేసుకున్నాం అనుకోండి. యోహాను గారు చివరి అధ్యాయంలో ఏమంటున్నారంటే పరిశుద్ధమైన గ్రంథములు యేసుప్రభుల వారు చేసిన కార్యములు లిఖించడానికి సరిపోలేదన్నారు, ఈ లోకం కూడా సరిపోదన్నారు. అంటే అర్థం ఏంటి? యేసుప్రభుల వారు అని కాదండి, డైరెక్ట్ వర్డ్ అక్కడ ప్రవక్త అని కాదండి, పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యాలు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు ఈ పరిశుద్ధమైన గ్రంథం కాబట్టి, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాయబడింది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యాలు లిఖిస్తే ఈ పరిశుద్ధమైన గ్రంథం సరిపోదండి. ఎందుకంటే మనం ఇలా హోల్డ్ చేయలేం. అప్పుడు మనం ఎలా హోల్డ్ చేస్తామండి? మనం ఎలా చదువుకుంటాం? దేవుడికి తెలుసు, భవిష్యత్తు దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడి ప్రణాళిక ప్రకారం ఈ లేఖనాలు మనకు అంది ఉన్నాయి.
73 పుస్తకాల గ్రంథము, పరిశుద్ధమైన గ్రంథములో మరియ తల్లి గొప్పతనం, ఔన్నత్యము పరిశుద్ధమైన గ్రంథంలో ఆది కాండము నుండి దర్శన గ్రంథం వరకు ఉంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. అదేవిధంగా చివరిగా అండి, పరిశుద్ధమైన గ్రంథంలో ఏది కూడా డైరెక్ట్ వర్డ్ ఎందుకు లేదు అనంటే, డైరెక్ట్ వర్డ్ ఉండేదైతే దేవుడు పరిశుద్ధాత్మ సహాయాన్ని మనకెందుకు ఇవ్వాలి? ఇదిగో నీవు నన్ను పిలుతువేని, ఈ లోకానికి అర్థం కాని విషయాలు, మహత్కరమైన అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయాలను నేను నీకు ఎరుకపరుస్తాను, రివీల్ చేస్తాను, రహస్యాలను నీకు చెప్తానని దేవుడు ఎందుకు అంటాడండి? పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తే పరిశుద్ధాత్మ దేవుడే మన నుండి మాట్లాడతాడు. జోష్న మాట్లాడితే అర్థం కాదు, ఇంకో వ్యక్తి మాట్లాడితే అర్థం కాదు, కానీ దేవుడి గురించి దేవుడే బోధిస్తే అది తప్పకుండా మనకు అర్థమవుతుంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క అభిషేకం మనందరికీ, మనం పుట్టక ముందే తల్లి గర్భములో పవిత్రపరచబడ్డాము. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనము, మనలో ఉన్న ఊపిరి పరిశుద్ధాత్మ దేవుడు, మనలో ఉన్న ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని పవిత్రపరిచితిని. కాబట్టి మరియ తల్లి ఎంత గొప్పది, ఎంత పవిత్రమైనది, ఎంత పరిశుద్ధతమైనది అని మాట్లాడుకోవడానికి కూడా మనందరికీ కరెక్ట్గా మాట్లాడాలంటే అర్హత లేదండి. అందుకే దేవుడి తల్లిగా దేవుడు ప్రకటించుకున్నాడు. కాబట్టి అబద్ధ బోధనలు, అబద్ధ సాక్ష్యములను మీరు పక్కకు పెట్టి, మన కన్న తల్లి అయిన కథోలిక శ్రీసభ 1000 సంవత్సరాల నుంచి మనకి బోధిస్తున్న ఈ యొక్క నిజమైన సాక్ష్యాన్ని పట్టుకొని పరమరహస్యాన్ని మనం ప్రకటించుదాం. కళ్ళు మూసుకుందాం, చిన్నగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్న యేసయ్యా, నీ యొక్క పుట్టుక ఒక తల్లి గర్భము నుండి మొదలయ్యింది. ఆ తల్లి పేరే మరియమ్మ. మరియ తల్లిని మీరు పరలోక భూలోక రాజ్ఞిగా ఏ విధంగా ఎత్తబడి ఉన్నారో, పరలోకము భూలోకము తండ్రి ముందుగానే నీ యొక్క ఆలోచనలోనే, నీ యొక్క రక్షణ ప్రణాళికలలోనే అమ్మ మరియ తల్లి స్టార్ట్ అయింది. మా ఆలోచనలకి ఇది అందట్లేదు, మా జ్ఞానానికి ఇది సరిపోదు, ఎందుకంటే నీ ఆలోచనలు, నీ యొక్క జ్ఞానము మహత్తరమైనది దేవా. ఏ మానవుడికి ఇది అర్థము కాదు. కానీ ఇంతో కొంత గొప్ప రహస్యాన్ని మీరు మాకు వివరించినందులకు, పరిశుద్ధాత్మ సహాయము మా అందరికీ అందజేసినందులకు దేవా, మమ్మల్ని నీ పాత్రలుగా మార్చుకో అయ్యా. మరియ తల్లిని ఒక గొప్ప పాత్రగా నువ్వు నిలబెట్టుకున్నావు. కానీ ఆ తల్లి ముద్దు బిడ్డలుగా మేమును, నీ బిడ్డలుగా, నీ సాక్షులుగా, నీ సేవకులుగా, నీ దాసులుగా మేము నిలబడే కృపను మా అందరికీ కూడా దయచేస్తామని విశ్వసిస్తూ, మా అందరికీ జ్ఞానముతో అయ్యా, మా అందరికీ కూడా జ్ఞానాన్ని దయచేయమని, వివేకాన్ని దయచేయమని, విజ్ఞానాన్ని దయచేయమని, ఆలోచించడానికి శక్తిని దయచేస్తారని విశ్వసిస్తూ, ఈ చిన్ని వాక్యము యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున, ఉన్నతమైన నామమున, ఘనమైన నామమున ఆశీర్వదింపబడుతుందని విశ్వసిస్తూ అడిగి బ్రతిమాలుకొనిచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ ఇన్ జీసస్ ప్రీషియస్ నేమ్.